అవర్ స్కూల్ యాప్లో హాలిడేస్లో వర్క్ని అప్లోడ్ చేయడం చూద్దాం. ముందుగా యాప్ ఓపెన్ చేద్దాం. యాప్లో మ్యాథ్స్ కార్నర్లో మూడో ఆప్షను వర్క్ అప్లోడింగ్ క్లౌడ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి వర్క్ షీట్స్ కానీ ఏవైనా అప్లోడ్ చేయాలంటే ముందుగా రెడీ చేసుకున్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్కి పీడిఎఫ్ ఫైల్కి ఒక పేరు ఇవ్వాలి. ఎంటర్ పీడిఎఫ్ ఫైల్ నేమ్ అనే దగ్గర పీడిఎఫ్ ఫైల్కి మీ పేరు విత్ డేట్ ఇస్తే తేడా తెలిసిపోద్ది అనమాట. అందుకు రోజు మీరు పేరే కొడతారు కాబట్టి, పిల్లలు మీ పేరే కొడతారు కాబట్టి మీ పేరుతో పాటు డేట్ ఇచ్చుకుంటే ఏ రోజు వర్క్ అని తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ మురళి 12th ఏప్రిల్కి 04/24 ఇలా ఇచ్చి క్రియేట్ పీడిఎఫ్ క్లిక్ చేసి వెయిట్ చేయాలి. పీడిఎఫ్ జనరేట్ అవుద్ది, అంతవరకు కూడా వెయిట్ చేయాలి. జనరేట్ అయింది. ఇప్పుడు ఆ జనరేట్ అయింది కాబట్టి ఆ ఫైల్ అప్లోడ్ చేయడం కోసం అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం గూగుల్ సైన్ అని అడుగుతుంది కాబట్టి మీ ఫోన్లో ఉండే మెయిల్ అకౌంట్ అంటే మెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకసారి మాత్రం అడుగుతుంది, ఒక ఫోన్కి ఒకసారి అడుగుతుంది. అప్పుడు మెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఇస్తే కనుక మళ్ళీ మరి మరుసటి రోజు మరి అడగదు. ఒక ఫోన్కి ఒకసారి మాత్రం అడుగుతుంది. కరెక్ట్ మెయిల్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ కొడితే కనుక మీకు ఇలాగా ఆ డివైస్ తాలూకా నెంబర్ అడుగుతుంది. అది ఫోన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ ఇట్స్ మీ అని 72 దాకా వచ్చింది కదా, ఆ 72ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి కంటిన్యూ అనుకోవటగానే పని అయిపోతుంది. అంతే. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టుకెళ్ళిపోవాలి. అంతే. లాస్ట్లో వస్తే కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇలాగ అప్లోడ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అందులో 7th క్లాస్ పేర్లన్నీ కనిపిస్తాయి. ఆ పేర్లు మీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు చేసింది ఏంటి, బేసిక్ లెవెల్ వర్క్ షీట్సా, ప్రీరిక్విజిట్సా. అలాగే ఆ లెవెల్ బేసిక్ లెవెల్ వర్క్ షీట్ అయితే లెవెల్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కొడతాం, డేట్ కొడతాం, సెలెక్ట్ డేట్ కొడతాం. తర్వాత అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. 3 గీతల దగ్గర డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా చూసుకుంటే కనుక మీది ఇప్పుడు ఇందాక చేసిన ఫైల్ కనిపిస్తే సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేయగానే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ పూర్తిగా అప్లోడ్ అయ్యి ఈ విండో క్లోజ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కనుక మీకు చూడండి ఆ ఫైలు కిందకు వచ్చేస్తుంది. ఆ విండో ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన వెంటనే అలా వచ్చింది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిషన్ అయిపోయినట్టే. ఇది ప్రొసీజర్ అప్లోడింగ్.